బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నీరుగుట్టవారిపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంపునకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా స్థానిక చేనేత కార్మికులు చికిత్సలు చేయించుకున్నారు. అమ్మ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ సామాజిక సేవా దృక్పథంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ అటు పేద ప్రజలకు కానీ అందరికీ మధ్యతరగతి వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మనం ప్రస్తుతం మదనపల్లిలోని రామరెడ్డి లేఅవుట్లోనే వివేకానంద ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశాము. పెద్ద సంఖ్యలో అటు విద్యార్థులతో స్థానికంగా ఉన్న విద్యార్థులతో పాటు అదేవిధంగా స్థానికులు కూడా ఇక్కడ వచ్చి తమ వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న అమ్మ హాస్పిటల్ యాజమాన్యం ఇందుకు సహకరిస్తుంది. దీంతోపాటు మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ స్థానికంగా ఉన్న వారు కూడా మందులు ఉచితంగా ఇందుకోసం పిల్లలతో పాటు ఇక్కడున్న ఎవరైతే వైద్య పరీక్షలు చేయించుకున్నారో వారందరికీ మందులు ఇవ్వడానికి కూడా మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారు కూడా ముందుకు వచ్చారు. ప్రస్తుతం మనము ఏదైతే వివేకానంద పాఠశాల దగ్గర ఉన్నామో ఇక్కడ ఇటు మందులు ఉచితంగా ఇవ్వడం కాకుండా బీపీ షుగర్లతో పాటు టెస్టింగ్స్ చేస్తున్నారు. వీరితో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో డ్రగ్గిస్ట్ అసోసియేషన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకొని చెప్పండి, బిగ్ టీవీ చేస్తున్న దీన్ని మీరు ఎలా భావిస్తారు? సార్, ఈ క్యాంప్ సక్సెస్ కావాలని ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి క్యాంప్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం? బిగ్ టీవీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున క్యాంప్స్ ఏర్పాటు చేస్తుంది సార్. దీనివల్ల సామాన్య పీపుల్కు మంచి ఉపయోగం ఉంటుంది. ప్లస్ వచ్చి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా, డబ్బులు లేని వాళ్ళు ఉన్నా కూడా ఉచితంగా మందులు, బ్లడ్ టెస్ట్లు, డాక్టర్ కన్సల్టేషన్ అంతా ఫ్రీగానే కన్సల్ట్ చేస్తాం. మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ క్యాంప్ వల్ల ప్రయోజనం? ఈ క్యాంపు వల్ల పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్లకు, బీపీ వీళ్ళు ఉండే పేషెంట్లకు చాలా ఇదిగా ఉంది. ఉచితంగా క్యాంపు అన్నీ చెక్ చేస్తా, మాత్రలు ఇవ్వడము, టానిక్లు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇదేదైతే 30 వార్డు, 34 వార్డు, 1, 2 వార్డులు ఉన్నాయో ఈ వార్డులు అన్నిటికీ కూడా మన బిగ్ టీవీ తరఫున ఇచ్చేసి ఇక్కడికి ఎక్కడైతే వెనకబడిన తరగతుల ప్రజలు ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు బిగ్ టీవీ అనేది ఇక్కడికి రావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా బిగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేనేత కార్మికుల వాళ్ళు, అదే వ్యవసాయ కూలీలు, అదేవిధంగా మార్కెట్, ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ ఉన్న ప్రాంతంలో ఈ బిగ్ టీవీ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకురావడం, అదేవిధంగా అతి పేద ప్రజలకు, నిరుపేదలకు ఈ విధంగా ఉచిత మందులు కావచ్చు, అదేవిధంగా ఉచిత కన్సల్టెన్సీ కావచ్చు, డాక్టర్స్ను ఏర్పాటు చేసి మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజా సంక్షేమంలో, అదేవిధంగా ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉంటున్న బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, మీరు మేము అడిగిన వెంటనే స్పందించారు, మందులు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు, మీకు మా కృతజ్ఞతలు. ఎలా హెల్త్ క్యాంప్స్ ఎలా నడుస్తుందని? ఈ హెల్త్ క్యాంపు ఇట్లా విలేజ్ అంటే అర్బన్ సైడు, మదనపల్లి అర్బన్ సైడ్ పెట్టడం మంచిది. అనేక మందికి కమ్యూనికబుల్ డిసీజ్ వాళ్ళకి తెలియదు ఏం రోగాలు ఉన్నాయని. ఇలా క్యాంపులు పెట్టేదానివల్ల మంచి అవగాహన వచ్చి, ఒక చైతన్యం వచ్చి ఈ యొక్క ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన చూసుకుంటారు. ఈ క్యాంపును కండక్ట్ చేసిన బిగ్ టీవీ వారికి మళ్ళా త్రూ అమ్మ హాస్పిటల్ బృందము వాళ్ళు చేస్తున్న ఈ యొక్క త్యాగానికి, ఈ యొక్క మంచి పనికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. మా అసోసియేషన్ తరఫున మా డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి, మా డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిపించి ఇట్లా మందులు సాయం చేయాలంటే మా వంతుగా అందరము ఫ్రీగా మందులు డొనేట్ చేసి దీన్ని సక్సెస్ కావాలని కోరుతున్నాము. మొత్తం మీద అయితే ప్రస్తుతం డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న విద్యార్థులు, ఏదైతే 10వ తరగతి విద్యార్థులు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ టెన్షన్లో ఉన్న విద్యార్థులకు ఎలాంటి సలహాలు ఇస్తూనే వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. సరే, ఎలా పిల్లలకి ఎలాంటి నార్మల్ డిసీజెస్? నార్మల్గా అంటే మనకి న్యూమోనియా ఇలాంటి డిసీజెస్ వస్తుంటాయండి. ఫీవర్, వైరల్ ఫీవర్స్ ఇవి మెయిన్ కామన్గా వచ్చే డిసీజెస్. సో వాటిని అరికట్టుకోవాలి అంటే మనమంటూ సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోవడము, ఇవన్నీ చేసుకోవటం వల్ల మనకి పరిశుభ్రంగా ఉండటం వల్ల కూడా కొద్దిగా మేలు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హెల్త్ క్యాంపుకు ఎలా ఉంది రెస్పాన్స్?
చాలా మంచిగానే ఉందండి, పేషెంట్స్ కూడా వస్తూ ఉన్నారు. దానికి ఈ బిగ్ టీవీ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. బికాజ్ వాళ్ళ వల్లనే మాకు కూడా మా అమ్మ హాస్పిటల్ కూడా కొద్దిగా ప్రజలకు తెలుస్తూ ఉంది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మళ్ళానే పేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం అనేది అందిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద అయితే విద్యార్థులంతా ఎగ్జామ్స్ టెన్షన్స్లో ఉన్న వారికి కొంత హెల్ప్ చేయడానికి ఈ హెల్త్ క్యాంప్ ఉపయోగపడింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు కానీ ఎవరైనా సరే వారికి అందరికీ ఉచితంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. అదే అని ఇక్కడ బిగ్ టీవీతో పాటు ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అమ్మ ఆసుపత్రికి సంబంధించిన ఆసుపత్రి డాక్టర్స్తో పాటు అదేవిధంగా ముఖ్యంగా మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన వారు కూడా ఈ క్యాంపుకి ఇదే విధంగా సాయం చేస్తారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఏదైతే స్థానికులు తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, మదనపల్లిలో నుంచి. తెలుగు మీడియా రంగంలో బిగ్ టీవీ కొత్త చరిత్ర లిఖిస్తోందన్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ షబాషా. పేదల కోసం, చేనేత కార్మికుల కోసం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. బిగ్ టీవీ సంకల్పంపై ప్రశంసల జల్లు కురిపించారు. హాస్పిటల్ ఉంది, సొంత హాస్పిటల్. దాంతోపాటు ఒక 3 హాస్పిటల్ బెంగళూరులో ఉన్నాయి మనకి. మనది ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే 10 మందికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ టీవీ వాళ్ళకి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి సార్ మనము 10 మందికి హెల్ప్ చేద్దామన్న ఒక ఓట్ తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా చాలా సంతోషపడ్డా. డెఫినెట్లీ మా చేతినంత కాకుండా దానికి మించినంత చేద్దామనుకొని మేము దాన్ని ఫిక్స్ అయ్యి, సో ఈరోజు ఈ ఒక్క మెడికల్ క్యాంపే కాదు, ఈ ఒక్క చోటే కాదు, ఎక్కడెక్కడ ఈ హెల్త్ సర్వీసెస్ అనేది రిక్వైర్మెంట్ ఉందో, ఎవరైతే ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు కొంచెం మెడిసిన్స్ కానీ ఇబ్బంది పడుతున్నారో, ఈ మధ్య చూస్తున్నాం హార్ట్ అటాక్లు అన్నీ చిన్న వయసులోనే వస్తున్నాయి. ఈసీజీ తీసుకోవడానికి కూడా కొంతమందికి డబ్బులు ఇబ్బందిగా ఉంది. అటువంటి ఈసీజీ కానివ్వండి ఫ్రీగా ఇక్కడ బిగ్ టీవీ ద్వారా, అమ్మ సూపర్ స్పెషాలిటీ ద్వారా, మిగతా స్పాన్సర్స్ ద్వారా మేమందరము పేదవాళ్ళకి కానీ మిగతా కామన్ పబ్లిక్ కానీ ఫ్రీ ఈసీజీ, ఫ్రీ షుగరు, కన్సల్టేషను, డాక్టర్సు, పెద్ద అమెరికాలో, లండన్లో చదువుకున్న డాక్టర్స్ ద్వారా మెడికల్ క్యాంపుకి తీసుకొచ్చి మేము ఫ్రీ మెడికల్ క్యాంపు పెడుతున్నాము. దీన్ని ఎంతమంది సద్వినియోగించుకుంటే అంత మంచి. నేను లాస్ట్ ఎలక్షన్ కన్నా ముందు 2 హెల్త్ క్యాంపులు పెట్టారు, చాలా బాగా పెట్టారు. నిజంగా చెప్పాలంటే సేవకు మారు పేరు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ సందీప్ గారు అని చెప్పచ్చు. రియల్లీ ఐ కంగ్రాచులేట్ హిమ్. మేడం గారికి, వాళ్ళ టీంకి నిజంగా నేను ధన్యవాదాలు, వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు డాక్టర్ అనేది మనిషికి చాలా అవసరం ఉంది. కావాల్సినన్ని వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషులు ఎప్పుడు హెల్తీగా ఉండరో అప్పుడు వ్యాధులు వాళ్లకు ఆకట్టుకుంటాయి. అది కాకుండా ఉండాలంటే మనుషులు ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, ఏదో ఒక స్పోర్ట్స్ గేమ్ ఆడాలి.